మన సనాతన ధర్మంలో ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు మన జీవితానికి దారి చూపిస్తాయి. వాటిలో 18 మహాపురాణాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ వాటిలో ఒకదాని పేరు వినగానే మనలో చాలా మందికి గుండెల్లో తెలియని భయం, ఆందోళన మొదలవుతాయి. అదే గరుడ పురాణం. మరణం, ఆ తర్వాత జీవితం, మనం చేసుకున్న పాపపుణ్యాలు, స్వర్గ నరకాల గురించి ఇంత స్పష్టంగా వివరంగా చెప్పిన గ్రంథం బహుశా మరొకటి లేదు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. మీరు జీవితాంతం ధర్మాన్నే పాటించి ఉండవచ్చు, ఎన్నో పుణ్యకారాలు, దాన ధర్మాలు చేసి ఉండవచ్చు, రోజు భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండవచ్చు. అయినా సరే గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత మీ ఆత్మ నేరుగా ఎలాంటి కష్టం లేకుండా వైకుంఠానికి వెళ్ళడం దాదాపు అసాధ్యం. ఆ భాగ్యం కేవలం కొందరికి, చాలా కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. ఈ మాట ఆశ్చర్యంగా, కాస్త కలవరంగా ఉంది కదూ. పుణ్యం చేసినా కష్టాలు తప్పవా? అసలు ఎవరు అదృష్టవంతులు? పుణ్యాత్ముల ప్రయాణాన్ని సైతం కఠినంగా మార్చే ఆ అడ్డంకులేంటి? వాటన్నిటినీ దాటి ఈ జనన మరణ సుడిగుండం నుంచి శాశ్వతంగా బయటపడి శ్రీమన్నారాయణుడి పాదాలను చేరే ఆ అసలైన మార్గం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునికి ఉపదేశించిన గరుడ పురాణంలోనే ఉంది. ఈరోజు మనం ఆ రహస్యమైన, అత్యంత ముఖ్యమైన మోక్ష మార్గం గురించే తెలుసుకోబోతున్నాం. సో వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూ ఛానల్. మరణం అంటే ఈ భౌతిక శరీరానికి ముగింపని మనం అనుకుంటాం. కానీ గరుడ పురాణం ప్రకారం అది కేవలం ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే. ఈ స్థూల శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ తను చేసిన కర్మల మూటను మోస్తూ సుదీర్ఘమైన, కఠినమైన యాత్రను మొదలు పెడుతుంది. ఈ యాత్ర పూలపాన్పు కాదు, ఎన్నో అడ్డంకులు, పరీక్షలతో నిండి ఉంటుంది. ఒక వ్యక్తి మరణించగానే యమభటులు ఆ జీవిని యమలోకానికి తీసుకెళ్లడానికి వస్తారు. ఇక్కడే అసలు తేడా కనిపిస్తుంది. పాపాత్ములను వారు పాశాలతో బంధించి హింసిస్తూ ఈడ్చికెళ్తారు. కానీ పుణ్యాత్ముల దగ్గరకు గౌరవంగా వచ్చి తోడుగా నిలుస్తారు. అయితే పుణ్యాత్ములు కదా అని వారికేమీ రాజమార్గం ఉండదు. వాళ్ళు కూడా యమలోకాన్ని దాటి వెళ్లాల్సిందే. గరుడ పురాణం ప్రకారం ఈ ప్రయాణ మార్గం అత్యంత భయంకరంగా ఉంటుంది. 100 యోజనాల దూరం కటిక చీకటితో, కాలు పెడితే గుచ్చుకునే ముళ్లతో, కరిగించిన ఇనుము లాంటి వేడి ఇసుకతో నిండి ఉంటుంది. దారిలో ఆకలి, దప్పిక ఆత్మను పీడిస్తాయి. క్రూరముగాలు దాడి చేయడానికి పొంచి ఉంటాయి. పాపాత్ములు ఈ దారిలో నరకయాతన అనుభవిస్తూ ఆర్తనాలు పెడతారు. పుణ్యాత్ములు వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు చేసిన పుణ్యకార్యాల వల్ల ఈ కష్టాల నుంచి కొంతవరకు రక్షణ పొందుతారు. ఉదాహరణకు గొడుగు దానం చేసిన వారికి ఈ ప్రయాణంలో నీడ దొరుకుతుందని, పాదరక్షలు దానం చేసిన వారికి ముళ్ళదారిలో నడిచే శక్తి వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అయినా సరే ఆ భయంకరమైన వాతావరణాన్ని, పాపాత్ముల ఆర్తనాదాలను చూస్తూ వింటూ ప్రయాణించడం పుణ్యాత్ములకు కూడా ఒక మానసిక పరీక్షే. ఇక ఈ ప్రయాణంలో అత్యంత భయంకరమైనది వైతరణి నది. రక్తం, చీము, ఎముకలు, వెంట్రుకలతో నిండిన ఈ నది దుర్గంధ బహిష్టంగా ప్రవహిస్తూ ఉంటుంది. పాపాత్ములు ఈ నదిలో పడి అందులోని భయంకర జీవుల చేత పీక్కు తినబడుతూ నరకయాతన అనుభవిస్తారు. పుణ్యాత్ములు జీవితంలో గోదానం లాంటి మహత్కార్యాలు చేసి ఉంటే ఆ పుణ్యఫలమే ఒక పడవలా మారి వారిని నదిని దాటించడంలో సహాయపడుతుంది. అంటే ఎంత పుణ్యం చేసినా ఆత్మ యమలోకాన్ని చూడక తప్పదు, వైతరణి నది దాటక తప్పదు. వారు ఆ కష్టాలను నేరుగా అనుభవించకపోయినా ఆ భయానక దృశ్యాలకు సాక్షులుగా నిలవాల్సిందే. ఇదంతా విన్నాక మనలో కలిగే ప్రశ్న ఒక్కటే: ఇంత పుణ్యం చేసి కూడా ఈ అడ్డంకులన్నీ దాటాల్సిందేనా? నేరుగా భగవంతుని చేరే మార్గమే లేదా అని. ధర్మబద్ధంగా జీవించిన వారికి కూడా మోక్షం వెంటనే ఎందుకు లభించదు? గరుడ పురాణం దీనికి కొన్ని కీలకమైన, చాలా సూక్ష్మమైన కారణాలను వివరిస్తుంది. మొదటిది మనందరికీ తెలిసిన కర్మ సిద్ధాంతం. ఇందులో ప్రధానంగా 3 రకాలుంటాయి. ఒకటి సంచిత కర్మ, ఎన్నో జన్మల నుండి మనం పోగు చేసుకున్న పాపపుణ్యాల మూట. 2 ప్రారాబ్ధ కర్మ, ఆ మూట నుండి ఈ జన్మలో అనుభవించడానికి కేటాయించబడిన భాగం. 3 ఆగామి కర్మ, ఈ జన్మలో మనం కొత్తగా చేస్తున్న కర్మలు. ఒక వ్యక్తి ఈ జన్మలో ఎంత పుణ్యాత్ముడిగా జీవించినా అతని సంచిత కర్మల ఖాతాలో ఇంకా కొన్ని పాపాలు మిగిలి ఉండవచ్చు. ఆ పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికే ఆత్మ ఈ కఠినమైన ప్రయాణం చేయాల్సి వస్తుంది. రెండవ అతి ముఖ్యమైన కారణం అనుబంధం లేదా ఆసక్తి. ఇది చాలా మంది పుణ్యాత్ములను సైతం బంధించే అతిపెద్ద సంఖ్యల. జీవితాంతం దేవుణ్ణి పూజించిన మనసులో నా కుటుంబం, నా పిల్లలు, నా ఆస్తి, నా పేరు, ప్రఖ్యాతలు అనే మమకారం బలంగా పాతుకుపోయి ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు మరణ సమయంలో జీవి మనసులో ఏ ఆలోచన బలంగా ఉంటుందో ఆత్మ ఆ ఆలోచనతోనే శరీరాన్ని విడుతుంది. చివరి క్షణంలో భగవంతుని స్మరిస్తే భగవంతుడిని చేరుతారు. మూడవ కారణం అహంకారం. ఇది చాలా సున్నితమైనది. నేను గొప్ప పుణ్యాత్ముడిని, నేను ఇన్ని దానాలు చేశాను, నా అంత భక్తి పరులు లేరు అనే గర్వం మనసులో కొద్దిగా మెదిలినా అది చేసిన పుణ్యాన్ని
పాపాలన్నీ హరించి వేస్తుంది. పుణ్యం చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఫలాపేక్ష లేకుండా భగవంతునికి అర్పణగా చేయడం అంతకన్నా ముఖ్యం. భగవంతుడు మన కర్మను కాదు, దాని వెనుక ఉన్న భావాన్ని చూస్తాడు. అహంకారంతో చేసిన పుణ్యం కూడా మోక్షానికి అడ్డంకిగా మారుతుంది. 4వది తెలియక చేసే పాపాలు. మనం నడిచేటప్పుడు కాళ్ళ కింద పడి ఎన్నో సూక్ష్మజీవులు చనిపోవచ్చు. మన మాటల వల్ల ఎదుటివారి మనసు గాయపడవచ్చు. ఇవన్నీ కూడా మన కర్మ ఖాతాలో జమ అవుతాయి. స్త్రీలను, పెద్దలను, గురువులను అగౌరవపరచడం వంటివి మహాపాపాలుగా గరుడ పురాణం పరిగణిస్తుంది. ఇలాంటి కర్మల శేషం ఏమాత్రం ఉన్నా ఆత్మ ప్రయాణం అంత సులభం కాదు. ఈ కారణాల వల్లే పుణ్యాత్ముల సైతం పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే గరుడ పురాణం ఈ అడ్డంకులను అధిగమించే ఒక స్పష్టమైన దివ్యమైన మార్గాన్ని కూడా మనకు చూపించింది. మరి ఆ శ్రీమన్నారాయణ చేరే అసలైన మార్గం ఏమిటి? గరుడ పురాణం ఒక సంపూర్ణ జీవన విధానాన్ని మన ముందు ఉంచుతుంది. ఈ మార్గం 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది: భక్తి, జ్ఞానం, ధర్మం మరియు వైరాగ్యం. ఈ 4ంటిని సాధించిన జీవి ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అలాంటి పుణ్యాత్ముని శరీరాన్ని ఆత్మ వేడగానే యమభటులకు బదులుగా దివ్య రూపం కలిగిన దేవదూతలు వస్తారు. వారు ఆ ఆత్మను గౌరవంగా ఉన్నత లోకాలకు తీసుకెళ్తారు. ఆ ఆత్మ యమలోక మార్గాన్ని, వైతరిని చూస్తుంది, కానీ ఆ కష్టాలను అనుభవించాల్సిన అవసరం ఉండదు. అధర్మ మార్గంలో నడిస్తే కలిగే గతి ఇదేనని, నువ్వు ధర్మాన్ని పాటించడం వల్ల ఈ కష్టాల నుండి తప్పించుకున్నావు అని ఆత్మకు తుది జ్ఞాన బోధ చేయడానికి మాత్రమే ఆ భయానక దృశ్యాలను చూస్తారని నమ్మకం. అక్కడి నుండి ఆత్మ ఊర్ధ్వలోకాలకు ప్రయాణించి చివరకు అన్ని లోకాలకు పైన ఉన్న శ్రీ వైకుంఠధామానికి చేరుకుంటుంది. అక్కడ లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణని దర్శించిన తక్షణమే ఆ జీవాత్మకు ఈ జనన మరణం చక్రం నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. అదే మోక్షం. ఇంతటి అద్భుతమైన గతిని పొందాలంటే ఆ 4 స్తంభాలను మన జీవితంలో భాగం చేసుకోవాలి. భక్తి. మోక్షానికి అన్ని మార్గాల కన్నా ఇది అత్యంత సులువైనది, శ్రేష్టమైనదని పురాణాలు నొక్కి చెప్తున్నాయి. భక్తి అంటే కేవలం పూజలు కాదు, అది ఒక సంపూర్ణ శరణాగతి. స్వామి, నాది అనేది ఏదీ లేదు, అంతా నీదే, నన్ను ఏ మార్గంలో నడిపించినా అది నీ ఇష్టం అని భగవంతునికి ఆత్మవేదన చేసుకోవడమే నిజమైన భక్తి. జ్ఞానం. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం అంటే నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం. నేను ఈ నశించే శరీరాన్ని కాదు, శాశ్వతమైన ఆత్మను. ఈ ప్రపంచ బంధాలన్నీ తాత్కాలికం, శాశ్వతమైనది ఆ పరమాత్మ ఒక్కటే అనే సత్యాన్ని గ్రహించడమే జ్ఞానం. ధర్మం. మనం ఏ వృత్తిలో ఉన్నా మన విధులను సక్రమంగా, నిజాయితీగా, ఇతరులకు హాని చేయకుండా నిర్వర్తించడమే ధర్మం. సత్యం పలకడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, జీవహింస చేయకపోవడం, తల్లిదండ్రులను గౌరవించడం, ఇవన్నీ ధర్మంలో భాగమే. వైరాగ్యం. ఇది అన్నిటికన్నా కష్టం అనిపించిన అత్యంత కీలకమైనది. వైరాగ్యం అంటే అన్ని వదిలేసి అడవులకు వెళ్లడం కాదు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా రెండింటిని భగవత్ప్రసాదంగా స్వీకరించడమే నిజమైన వైరాగ్యం. ఈ 4 లక్ష్యాలను ఎవరు తమ జీవితంలో సాధన చేస్తారో వారే గరుడ పురాణం చెప్పిన ఆ కొద్ది మంది అదృష్టవంతులు. వారికే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ చిన్న చిన్న పనులను శ్రద్ధగా మన జీవితంలో భాగం చేసుకుంటే మన కర్మలు నెమ్మదిగా శుద్ధి అవుతాయి. మనకు తెలియకుండానే మనం మోక్ష మార్గం వైపు అడుగులు వేయడం ప్రారంభిస్తాము. గరుడ పురాణంలోని ఈ మోక్ష మార్గాలపై మీ అభిప్రాయం ఏంటి? భక్తి, జ్ఞానం, ధర్మం, వైరాగ్యం, ఈ 4ంటిలో ఈ రోజుల్లో ఆచరించడానికి ఏది అత్యంత ముఖ్యమైనదని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్స్ లో రాయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.